మంచిగా కూర్చొని పెట్టు, కూర్చొని పెట్టు, కూర్చో. కొంచెము మీది దాకా పెట్టు, కొంచెం మీది దాకా పెట్టు కాదు. అమ్మమ్మ ఒక అగరబత్తి పులియవా ముట్టించి కొంచెం గిట్లా అనుకోరా, గిట్లా అనుకోని ఎక్కడ నుండి ఒక్కసారి గిట్లాను పలుసగా పెట్టు. నీళ్ళు కలుపుకోవాలి, నీళ్ళు పోయి ఇన్ని ఇప్పుడే స్టార్టింగ్ వాళ్ళకు నీళ్ళు పోతే మంచిగా అవుతుంది. నీళ్ళు పోయి నేను ఇప్పుడు అన్న అందరు తెలిసి ఉండదు కదా. ఒక్కసారి ఇట్లా అనుకొని వెనక నుండి ఒక్కసారి ఇట్లా రాయి, ఏళ్ళకి ఇట్లా రాయి. మీదికి పెట్టు, మీదికి పెట్టు, మీదికి పెట్టు. ఇక్కడ దాకా పెట్టాలి, ఇక్కడికి డబల్ కుట్టాలి. ఇద్దరు కొడుకులు ఒక్కసారి రావాలి. పెట్టు, ఏంగా పెళ్ళి కాలే మరి ఇంకేందిరా. అయింది కానీ దానికి సంబంధం లేదు, పసుపు రాయాలి. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి తోటి సమానం కాదు. మహాలక్ష్మి కాకుండా ఇంటికి ఫ్యాషన్ ఏంటమ్మా, బొట్టు పెట్టు, చిన్నగా పెట్టు, చిన్నగా పెట్టు. ఫ్యాషన్ మారనప్పుడైతే పసుపు గంధాలు పెడతా అంటారు, కుంకుమ పెడతా ఉంటారు. నీకేదో పిలిచి పిలిచినట్టు పాప అక్కలు ఏ నిజంగా అదే శుద్ధంగా మంచి చిన్న ఇంకేంది. కరుడు కాదు, నిజంగానే అంటాను ఆయన. ఇక సునీతకు ఉన్న శంతం కదా, ఆ దారం పైకి అనుకోరా, జిడ్డు దారం. మరి అంతే కదా. అంటే ఫీల్ అవుతుంది అయిపోకుండా ఎట్లా అని ఇలా టెంపుల్లో ఓడి బియ్యాలు పోస్తారు ఇవాళ. కట్ చేయ కర్రలు ఏం ముట్టకు, తీయి. అవును అవునవును. గాలి కావాలి, గాలి తెలియాలి. పడితే అక్కడ ఇప్పుడే చూస్తాను బయటకు పోతే రాంగా ఎత్తుకుంటే ఐదు ఉన్నాయా? ఎక్కువనే ఉన్నాయి. టక్క టక్క పెట్టు, టైం అయితే లేదా. గది పూలే ఈ లెక్క పెట్టుకుంటా డజన్ ఒక్కొక్క దాంట్లో.
ఆడి దా రెడీ కూర్చోండి అది ఆరుగురు ఐదుగురు ఉన్నాయన్న దాని సేపు కలిసి ఇట్లా ఇంత చక్కెర పోయి. చక్కెర చక్కెర 4 5 అయినాయి ఇగో దానిమ్మ ఒకటి సేపుడు 2 రేగలు 3 ఆంటీ దా నిలుసోరా కూర్చున్నారా అందరూ కూర్చోద్దు ఎవరు కూర్చోవద్దు వాళ్ళు కూడా పసుపు ఎక్కువ వేయనియ్యారు వాళ్ళు కట్టుకోవడానికి కష్టం అవుతుంది కదా కడిగినా పోదురా బాగా నూనె ఇంత వేయమంటారు స్టార్ట్ చేయక్క ఎవరు పెట్టు పట్టుకురారు సమక్క ఇద్దరు పట్టుకురారు షూటింగ్ చేయొచ్చు ఇప్పుడు వాళ్ళు పట్టుకో మంచిగా మొక్కుని అత్తర్ పాటు అత్తర్ చూస్తాను అక్క అదే కానీ మళ్ళీ ఏం చేసిండు మళ్ళీ తిన్నాను పిండు మళ్ళీ పెట్టద్దా ఇట్లనే పెట్టాడు దూరం దూరం అని ఒకరు బొట్టు పెట్టినప్పుడు అక్క రివర్స్ పెట్టు బియ్యాలి చూసుకొని ఇంకా పోయినా మళ్ళీ శ్రీమంతానికే పెట్టాలి కదా మళ్ళీ శ్రీమంతం మంచిగా మొక్కు సూర్య అక్క కొంగి అక్క గౌరవం కింద పడుతుంది చేత పట్టుకో చేత పట్టుకోండి పెడతారా అంటే మీరు ఫస్ట్ పెట్టు చేతులు ఏం కాదు పెట్టు ఏం కాదు తమలపాకు అది తమలపాకు సొంత తమలపాకు ఇగో ఇది కొంచెం కానీ పిండి తీస్తా అంటే నేనే అద్దాను ఎందుకంటే జాగ్రత్తగా పండుగ పసుపు ఫస్ట్ అయ్యో మీరు పసుపు బయట దేరా పసుపు గిన్నె ఏం బయట దేను మంచిగా పట్టుకో పట్టు మంచిగా షేపులు ఇవ్వమంటారా అన్న ఒక్కొక్కటి అన్న 5 రకాలు ఒకటి 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 5 రకాలు ఉన్నాయి మరి 5 ఉన్నాయా సమక్క మంచిగా 5 రకాలు ఉన్నాయా 5 రకాలు మంచిగా పట్టుకో మంచి పట్టుకుంటాం వెడల్పు గంట మంచిగా పట్టు మధ్యలో ఒకటి పెట్టు సుందక్క నువ్వు ఒక పువ్వు దానిమ్మ దానిమ్మ ఇక్కడ పెట్టు దానిమ్మ పెట్టు అదే అదే పెట్టు దానిమ్మనే గట్టిగా పువ్వు మధ్యలో ఒక పువ్వు పెట్టు పువ్వు అంటే పువ్వులు లేవు మరి రోజు పువ్వు లేదా ఇగో అక్కడ ఉంది మంగళవారం ఆగో మంగళవారం అన్నీ తీయకు అన్నీ తీయకు సంతాన ప్రాప్తి రస్తు గాలి ఉన్నాయి నీ గాలి ఇవి పడతాయా నీకు ఆంటీ నాకు ఒక ఎన్ని 4 రాదు 4 5 5 అంటే మీరు ఒక దిక్కు 3 ఒక దిక్కు 2 అందుకే నేను ఏంటి అది ఏంటని తెచ్చుకోమన్నా ఒక దిక్కు 3 ఒక దిక్కు 2 ఎక్కించుకో ఇక అట్లా పెట్టినట్టు అట్లా అంతే ఇంకోటి 5 అయితే అది ఇంకోటి 5 కోతుల అబ్బో పోతుంది దండిగా ఏ మాకైతే ఫుల్ చింత చేతి నిండా పట్టుకుంటుంది మొక్క సంతాన ప్రాప్తి వస్తు శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు.
సకల సంతోషం సంతోషం ఉండాలంటారు. తేలికగా ఉంటాం. గౌరమ్మ కూడా బుయ్యాలా అండి అక్క నువ్వు బుట్టినప్పుడు పెట్టి బుయ్యాలి, నువ్వు కూడా రివర్స్ బుయ్యాలి. సపరే ఉంటాడు కాదు పోయినట్ట పోయి ఆమెకు పోయి పోయి అప్పుడే ఉన్నావు. మంచిగా పెట్టు తీసి పుస్తలు పెట్టచ్చు ఇక్కడ పెట్టచ్చు. బొట్టు పెట్టు మళ్ళీ కుంకుమ మళ్ళీ బొట్టు పెట్టు, అది గౌరవం పెట్టు, మళ్ళీ గౌరవం పెట్టు. పుస్తకం పెట్టుకున్నప్పుడు ఇంకేమని చెప్తారో అది నీకు రివర్స్ అలాగే నువ్వు ఒకటి పండు పెట్టిందండి. అంత అయిపోయినాక పెడుతుంది లాస్ట్. కొడుకొస్తే అడిగిస్తారు మళ్ళీ అయిపోయిందా అలా పసుపు కుంకుమ కుంకుమ అట్టుంది. కుంకుమ అట్టే ఉన్నది. సమ్మక్క అంటే గాజులు పెట్టినావా? గాజు అప్పుడు గాజు తీయలేదా? శీఘ్రమేవ అదేంది శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు సారీ శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. పుస్తకం పెట్టు. ఏమన్నా ఆపతుంటే చెప్తుందా అయితే దేవుడు వస్తే చెప్తుందా ఉత్తగానైనా ఉత్తగానే కాదు వాళ్ళ ఇంటికాడనే రాదా ఎవరన్నా ఆపతి ఉండి ఇక్కడ ఏ దేవుళ్ళని తీసుకొని చెప్పుకోవడం. ఎవరన్నా పిలిస్తే వస్తారా? గ్రూప్ వస్తారు అందరూ అంతే కదా సంబంధం. భయమా ఎందుకు అని ఇంటికాడ ఏమన్నా ఆపతుంటే రావాలి. ఆపదలు ఉన్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు భూమి మీద. చెప్పే కొడుకు రాదు కదా. పెట్టినా గాజులు 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 రారసం కదా రసమ్మక్క అంటే మనిషికి వచ్చేది జానకాయ ఇగో పెట్టు తక్కువ అందే అంటే నువ్వు కూడా శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. నువ్వు అను శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. కొన్ని కాదు ఇట్లా అని ఇట్లా మంచిగా వేయాలి, చేతి నిండుగా వేయాలి, నిండుగా ఉండాలి. ఇద్దరు కమలలు కొడుకు మనవాళ్ళు రావాలని మొక్కు మంచిగా రావాలి. కమలలు వస్తారు ఖచ్చితంగా, కమలలు రావాలి. చూద్దాం ఇప్పుడు. కాలని గిక్కుదాన్ని కాళ్ళని తీయరా ఏమనకుర్రి ఏమనం పో కొమ్ము ఎక్కకు. మీ బిడ్డని వచ్చి ఇంకా నాసుడు మంచిగా నాసుడు బిడ్డ బిడ్డలో వచ్చి దీవించు. బిడ్డ కాదు కొడుకులు రావాలి, ఇద్దరు కొడుకులు రావాలి మంచిగా. పేర్లు ఏం పెట్టరు, మంచిగా నవ్వుతారు వాళ్ళే. కొడుకులు వచ్చిర్రు కానీ మన వాళ్ళు వచ్చిర్రు కానీ. కుంకుమలు పెట్టుకుంటలేరా పుస్తలకు? దుర్గమ్మ తెలుసు కదా నీకు. కనకదుర్గ భక్తురాలు నేను మరి అదే దుర్గమ్మ
కొడుకు పుట్టించింది చిన్న బిడ్డ అక్కడ సాందా విజయవాడ రంధ్రం పడ్డది నాన్న. లాస్ట్ నాతోటి మొక్కు మంచి మొక్క ఇప్పుడు అది సీకే సంతానం అనుకున్నాను. అంటే అనుకుంటా ఆశీర్వాదం గొప్ప కదా. గదే అయ్యో సారీ. శీఘ్రమేవ సంతాన ప్రాప్తి రస్తు. గుడ్. దేవుళ్ళని బాగా భక్తి. అటు గుళ్ళలేమేమో గుళ్ళలేమేమో మరి అక్షింతలు బాగా పట్టాలి, పట్టి తలవారు అడ్డట్టు ఉండాలి. గుళ్ళేమో అన్నాడు గది సెల్ చూసి నేర్చుకుంటది. చేయబెట్టి దీవించుకోవాలి. మంచిగా మనస్ఫూర్తి కడుపు నిండా దీవి ఇవ్వాలి. ఏంటి ఇప్పుడు ఆమె లేవాలి. ఒక్క నిమిషం అయిపోయిందా? లేచిల్లా సుంతకపో గౌరమ్మ పెట్టాక మీరు కూడా నా ఇట్లా సగం చెంప నిండాలి, సగం చెంప నిండాలి. అవును, అమ్మవారికి బాగా ఇష్టం పసుపు కుంకుమ. పెళ్లి కావాలి. ఇద్దరు కొడుకులు కమలు రావాలి. పన్ను విత్తనం బట్టి ఇద్దరు కొడుకులు రావాలి. పోతక్క పో. ఐదుగురు అయినమ్మా. నక్షత్ర కలపాలి, మీరు కలపం కూడా కలపలేదు. నేను అందుకు ఏమో నక్షత్ర కలపమ్మ అన్నానా? మేము అందుకే అక్షంతర ఎక్కువ కలపం. మన్మడు రావాలన్నట మొక్కు దుర్గాదేవికి. దుర్గాదేవి మనవన్ని ఇయ్యాలి మాకు. అవి ఇద్దరాట. ఇద్దరు రావాలి. నానమ్మ కొక్కలు, అమ్మమ్మ కొక్కలు. రాండి, ఎవరు ఉన్నారు రండి. దాని బట్టి పట్టుందా? ఇది ఎవరు ఒక్కొక్కరు ముక్కుందా? దా పట్టు లే. 5 చేతులు ఉండాలి దీనికి. ఇప్పుడు కొంగు ముందు, ఇప్పుడు నువ్వు ముందు కొంగు అటు. ఇప్పుడు మొత్తానికి గమనాలు పెట్టరు పేషెంట్. దేవుడు చక్కగా గట్టిగా ఇద్దరు మనవాళ్ళు వచ్చిర్రు అనుకో, అప్పుడు నేను అత్త మళ్ళా చూడు. ఇప్పుడు అని అన్నా కదా, చూద్దాం ఇక. ఎంత సంతోషపడి మిమ్మల్ని నేను ఫస్ట్ మంగళ అదే ఉంచాలి. సంతానం కలగాలి, మంచిగా ఇద్దరు కొడుకులు పుట్టాలి. మళ్ళా మీ మళ్ళా రావాలి. సావరం అసలు మంచిగా పుట్టాలి. అడిగింది ఫస్ట్ అమ్మవారి దయ వల్ల ఇద్దరు కొడుకులు రావాలి. ఇద్దరు కొడుకులు ఇప్పుడు కావాలి నీ పనులు అన్న కావాలి. ఇదేనా
అప్పుడు రా మెల్లగా పోయి మెల్లగా మెల్లగా మొత్తం ముందు ఒకసారి వస్తా తక్కువ ఇంకా అది నేనే అంటాను అదే అంటాను అది సభ కాదు ఇద్దరు ఆటలు వస్తాయి నేను నడుచుకుంటూ వచ్చినా రావచ్చు మళ్ళీ ఒకసారి బీరు ఎత్తా మనవడెత్తి బీరు